అధికరణ 323ను అనుసరించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఆప్షన్ 1 రాష్ట్రపతి, ఆప్షన్ 2 ప్రధానమంత్రి, ఆప్షన్ 3 అటార్నీ జనరల్, ఆప్షన్ 4 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్ 1 రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఫెడరల్ కోర్టు ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టుగా ఏర్పడడం జరిగింది? ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1947, ఆప్షన్ 3 1948, ఆప్షన్ 4 1949. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1950. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు